ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. నేను ఒక ఎంక్వైరీని, సమర్థవంతమైన ఎంక్వైరీ, ఏదైతే సింగిల్ మ్యాన్ కమిషన్ అన్నారో, సింగిల్ మ్యాన్ కమిషన్ అయ్యగానే మళ్ళీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు పడతాయి అధ్యక్ష. వాడు కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరొకళ్ళు వెళ్తారు ఇంకో మార్గాన. ఎందుకు మీకు భయం అంటున్నా? విచారణ ఎందుకు ఎదుర్కోవటం లేదు? ఎదుర్కొనే మీకు తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొనే పరిస్థితి మీకు ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేను మంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, సమగ్రమైన అంశాలు ఉన్నాయి కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే వీటన్నిటినీ కూడా, ఎందుకంటే నేను తెలియజేసేది ఒకటే అధ్యక్ష, నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, చాలా వాటికి సమాధానాలు బేతాళ ప్రశ్నలు అధ్యక్ష ఇవన్నీ. మరి వాటన్నిటికీ సమాధానాలు దొరకాలి అంటే సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని నేను మంత్రి గారు ప్రభుత్వం తరపున సమగ్రమైన విచారణ, ఏ అంశాలైతే హవాలా డబ్బులు ఎక్కడికి వెళ్ళి 20 కోట్ల హవాలా డబ్బులు అధ్యక్ష, ఇక్కడ విజయవాడకి 12, కృష్ణానది యువతల ప్యాలెస్ ఉంటుంది, అవతల విజయవాడ ఉంది అధ్యక్ష, 12.5 కోట్లు వచ్చినాయి. చెన్నైకి 7.5 కోట్లు వెళ్ళి. ఇవన్నీ నేను చెప్పినవి కాదు అధ్యక్ష, సిట్ రిపోర్ట్లో ఉన్నాయి. సిట్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఇవన్నీ. కాబట్టి చాలా అంశాల మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆనాడు టీటీడీ చైర్మన్ గా ఉండి ఎంపీగా ఉన్న వ్యక్తి ఇంట్లోనే బేరసారాలు జరిగినాయి అంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది అధ్యక్ష. ఆయన ఇంట్లోనే బేరసారాలు జరిగి, నేను నీకు కాంట్రాక్ట్ ఇస్తున్నా కాబట్టి నాకు 50 లక్షలు డబ్బులు కావాలని అడిగే పరిస్థితి ఉంటే ఎవరు అధ్యక్ష? ఆయన పిఏకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఆయన దగ్గర నుంచే కదా తీసుకునేది ఆ పిఏ. కాబట్టి దీనిలో ఆనాటి ప్రభుత్వ పెద్దల పాత్ర సిట్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఇది ఒక టీటీడీకి పరిమితమైంది కాదు అధ్యక్ష. నేను ఇందాక చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ప్రతి దేవాలయంలో అధ్యక్ష, ఇది ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. అయిపోయింది ఈ ఒకటి. ఈ 2022లో ఇచ్చిన మెమో అధ్యక్ష ఇది. అధ్యక్ష ఇది నాది కాదు, ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన మెమో అధ్యక్ష ఇది. దీనిలో ఏమి ఇచ్చారు అధ్యక్ష? డైరెక్టెడ్ టు గో ఫర్ టెండర్స్ ఫర్ కౌగి అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఓన్లీ టెండర్లు వాటి ప్రైవేట్ ట్రేడర్స్ కూడా అనుమతిస్తూ రిలాక్సేషన్ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఒకటే, దీని మీద అంశాలు, చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇది సిట్ కేవలం పరిమితమైన విచారణ చేసింది కాబట్టి దీని ముందు దీని వెనకున్న కుట్ర బయటపడాలి కాబట్టి మరింత సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. పాలు నెయ్యి విషయంలో మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు సార్. గౌరవ సభ్యులకు ఒక విన్నపం, క్రీడా పోటీల్లో పాల్గొనబోతున్న సభ్యుల కోసం టీషర్ట్లు, ట్రాక్ ప్యాంట్లు అన్నీ రూమ్ నెంబర్ 119లో ఉన్నాయి. స్టేడియంకి వెళ్ళే ముందు అక్కడ సైజులు, మన సైజులు కష్టం బట్ చాలా వరకు సైజులు ఉన్నాయి, అవి కలెక్ట్ చేసుకోవాలి. రూమ్ నెంబర్ 119. ఇప్పుడు టీటీడీ పాలకవర్గ సభ్యులు, సీనియర్ ఎమ్మెల్యే పెద్దలు జ్యోతుల్ నెహ్రూ గారు కొంచెం కోపం తగ్గించుకుని మిస్టర్ వచ్చిన టైం మాట్లాడండి సార్, మీ జోలికి రాం. అధ్యక్ష, కోపం కాదు, మీ ఇష్టం. ఈరోజు ఈ చర్చలో మాట్లాడడం అన్నది ఒక బాధాతత్వ హృదయంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా శోచనీయం. ఎందుకంటే హిందూ సమాజంలో హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా గత పాలకులు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఇక్కడ ఒక లడ్డూతోటే ప్రారంభం కాలేదు అధ్యక్ష. వాళ్ళ పాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి విధ్వంసంతో మొదలై ఏదో గతంలో భారతదేశం మీద దండు తెచ్చినటువంటి విదేశీయులు
చేసేటటువంటి అకృత్యాలన్నిటినీ కూడా గత పాలకులు